రవాణా శాఖ మంత్రికి చెప్పినాం ఇంక వీళ్ళని ఎల్లగొట్టండి, ఎలక్ట్రిక్ ఆటోలు తెస్తేనే వీళ్ళకి అనుమతి లోపల, లేకుంటే అవుటర్ రింగ్ రోడ్ బయట అన్నారు. మరి అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ప్రధానంగా ఈ సంవత్సరం నుంచి ఎలాంటి మార్పు తీసుకొచ్చిండు మీ బతుకులల్లో? ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా నడుస్తుండే ఆటోలు కానీ మీకు వచ్చే కిరాయిలు కానీ రోజువారీగా, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది సార్? అప్పుడు హాయిగా కిరాయి పోగా గ్యాస్ పోగా 800 నుంచి 1000 ఇంటికి తీసుకుపోయేది. అప్పుడు ఇప్పుడు కిరాయి పోగా 200-300 కూడా ఇంటికి తీసుకుపోతున్నారు. ఇంట్లో పెళ్ళం మొగనికి కొట్లాటలే రోజు. పిల్లల్ని సాధలేకపోతుండ్రు వీళ్ళు ఆటో వాళ్ళంతా. ఎందుకో తెలుసా? అమ్మ ఆటో కావాలంటే మాకెందుకు బాబు, బస్సు ఫ్రీ ఉన్నది కదా నాయన అంటున్నారు. అది పోనీ ఈ 40-50 రూపాయలల్లో దొరుకుతుంది, పోయి సవారీ వస్తుందంటే ఈ బైక్ వాళ్ళు వచ్చారు. మీరు ఖాళీ ఒక 5 నిమిషాలు చౌరస్తాలు వెళ్ళండి సార్, 90% మీకు అవే కనబడతాయి, బైకులే కనబడతాయి నీకు. అయితే దీని మీద కూడా మీరు అధికారికంగా ఏదైనా యాప్ తెచ్చి పెట్టండి, వాళ్ళని ఆ వైట్ ప్లేట్ మార్చుకోమనండి అని చెప్పి మీరే అనేక సార్లు ధర్నాలు నిరసనలు చేసిర్రు. మన ఏమంటారు వినతి పత్రాలు కూడా అందజేసిన పరిస్థితి చూసాం. మరి ఎందుకు ఇప్పటిదాకా కూడా ఎలాంటి స్పందన లేదు? వాళ్ళని అట్లనే వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏం లేదు. మొన్న ఇంద్రపార్క్ కూడా మేము ఒక 2000 మందిని ఇది చేసినాం. ఆడికే మళ్ళీ పొన్నం ప్రభాకర్కి ఇచ్చినాం. అదంతా ఆయన చూస్తున్నా బాబు, మా పిఎక్ చేసేస్తా, ఆర్టీఓ అధికారులకు చెప్తా అని అంటుండ్రు. కానీ ఎక్కడ సార్, ఏం చేస్తలేరు సార్. అంటే ఇప్పుడు ఈయన ఏజ్కు చూడండి సార్, ఈయన 300 కిరాయి కడతాడు. పొద్దున్న 4 గంటలకు వస్తాడు, 4 o'clock వస్తాడు. 300 కిరాయి తీయాలి, 300 గ్యాస్ తీయాలి, ఒక ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు. 700 తీసినాక ఆయన ఏజ్కు చూడండి మీరు, ఎట్లా బ్రతుకుతాం సార్? ఇప్పుడు దీంట్లతోటే ఇప్పుడు ఉన్న ఆటోలతోనే బ్రతకడం కష్టంగా ఉంది ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత అని చెప్పి మీరంటే, మీ అసలు ఇది తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. నిన్న ఒక వీడియో చూసిరా సార్ మీరు? ఒక స్వామి చూడండి వీడియో. ఆ స్వామి చెప్పిన ప్రకారం బ్యాటరీ బండి తీసుకుంటే ఓకే, అది తీసుకున్న వారం 15 రోజులకే ఆ ఛార్జర్ ఏదైతే పెడతామో అది ఖరాబ్ అయింది. మీరు చూడండి అందులో, అది 43,000 అంట. తెస్తారా సార్ ఎక్కడికి? ఛార్జర్ గడ్డనే ఇందులో ఉంది, చూసి పెడతాను. ఛార్జర్ గడ్డ షోరూమ్ పోతే బాబు 43,000 అవుతుంది, డిస్కౌంట్తో 41,000 అవుతుంది. అంటే వాడు 41,000 ఉంటుందా సార్ మా దగ్గర? మేము రోజు చేస్తేనే రోజుకు 400-500 వచ్చేదే కష్టం ఉంది సార్. 43,000 మీరు చూడండి, ఒక సామి పెట్టిండు. ఎక్కడ బ్రతుకుతున్నాం సార్? మరి ఎట్లా అంటే ఈ మాత్రం కూడా అవగాహన లేదా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి? లేదు సార్, ఎక్కడుందని. కనీసం ఈ ఓలా ఊబర్ ర్యాపిడో తీసేయాలి సార్, బైకులు తీసేయండి, ఆటోమేటిక్గా ఆటో డ్రైవర్ల పొట్ట సార్. ఆ ప్రభుత్వం అట్లా చేసింది, వీళ్ళన్నా మంచిగా చేస్తారంటే వీళ్ళు ఇంకా ఇట్లా తొక్కేస్తుండ్రు కిందేసి డ్రైవర్లని. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం సార్? ఈ ఓలా ఊబర్ ర్యాపిడో బంద్ చేయండి సార్, మా బతుకులలో మళ్ళీ వెలుగు వస్తుంది. విన్నావా సార్? ఇప్పుడు నేను ఒక 64 ఏళ్ళు ఉన్నా, 44 ఏళ్ళ ఆటో నడపబట్టి నేను. అప్పుడు హాయిగా బతికినా, మా బిడ్డల పెళ్లి చేసిన. కానీ ఇప్పుడు ఇంటికి 400 తీసుకుపోతలేను. చాలా కష్టమవుతుంది సార్, బ్రతకాలంటే కష్టం, నడుస్తలేదు. మీరు ఒక 10 minutes ఇక్కడ చూడండి, ఒక 50 మందిని అడుగుతాం, ఒక్కరు కావాలి బాబు అంటే సార్. ఇంకేం చేయాలి సార్? మా బతుకు అంతా ఇదైపోయింది. 12,000 అవసరమే లేదు సార్. ఈ ర్యాపిడో ఓలో ఇది బంద్ చేస్తే మేమే కొద్దు ట్యాక్స్ కట్టమంటే కడతాం, ఇన్సూరెన్స్ కట్టమంటే కడతాం. విన్నావా? ఏం లేదు సార్. ఈ ఓలా ర్యాపిడో ఇవి బంద్ చేస్తే మేము హాయిగా బ్రతుకుతాం సార్. మా భార్య పిల్లలు ఒక్కొక్కరు ఇప్పుడు ఈ వయసు పిల్లాడు, ఆ పిల్లాడు వయసు పిల్లాడు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు సార్. చదివిస్తలేరు వాళ్ళు. ఇంటి పోయారు అలా భార్య ఏం చేస్తున్నా, ఈ 300-400 కూరగాయలు బియ్యమే వస్తున్నాయి, ఈ స్కూల్ ఫీజు ఎక్కడికే కట్టాలని మొత్తుకుంటారు సార్.